ఒకే రక్తం ఒకే మనుషులు. రచన కొమ్మూరి వేణుగోపాలరావు గారు. చదువుతున్నది రాజ్యలక్ష్మి. సరోజ గిరిజను తన ఇంటికి తీసుకొచ్చింది. కంటిన్యూ చేస్తున్నాను. గిరిజ ఇక దాచుకోలేకపోయింది. ఆ రాత్రి సరోజ ఇంట్లో ఆమె పక్కనే పడుకుని తన అంతరంగ వేదన, సంఘర్షణ, మానసిక సంక్షోభం సమస్తం వెల్లడి చేసింది. అంతా విని సరోజ బావురుమని ఏడ్చేసింది. గిరిజ తలని హృదయానికి అదువుకొని నిమురుతూ, ఎంత చిత్రహింస అనుభవించావే, బావ ఉత్తరం ఎంత నిజమైందే, కానీ నువ్వు చచ్చిపోకూడదే గిరిజ, నీ చావు నేను భరించలేని, ఊహించలేని అని సరోజ కూడా ఏడ్చేసింది. మరి చచ్చిపోక ఏం చేయమంటావే అంది గిరిజ. నీ మనసును చంపేసుకో అంది సరోజ. సరోజ అని బావురుమంది గిరిజ మళ్ళీ. అవునే, జీవితం బతకటానికి ఎక్కడికక్కడ రాజీ పడకపోతే మనం బతకలేము. నేను చూడు, గతం మర్చిపోయాను, రాజీ పడి కొత్త జీవితం వెతుక్కున్నాను. అతని నుంచి నువ్వు విడిపోయి కొత్త జీవితం ప్రారంభించగలిగితే అలా చెయ్యి, లేకపోతే లొంగిపోయి ఉండిపో. కొన్నాళ్లకు అదే అలవాటైపోతుంది. మనస్సుని పెంచబోకు, నిర్దాక్షిణ్యంగా అణిచేసేయి. మనసుకి నువ్వు లొంగిపోకు, దాన్ని జయించు. సుందరం నీకు బావ, మర్చిపో. అతనితో నీకున్న పూర్వ బంధుత్వాన్ని మర్చిపో. భర్తగానే చూడు, ఓ పురుషుడుగానే చూడు. నువ్వు చావకూడదే గిరిజ, చచ్చి సాధించేదేమీ లేదు. బ్రతకటం ఒక కళ, క్రూరత్వం ఒక వరం, సున్నితత్వం ఒక శాపం. దాన్ని తొక్కేసేయి. ఈ లోకంలో కఠినులే, నిర్దయగా ఆలోచించగలిగిన వారే, మనస్సును పట్టించుకోకుండా ఉన్నవారే ఎక్కువ సుఖపడతారు. నువ్వు బతకాలి గిరిజ, నువ్వు జీవించాలి అన్నది సరోజ. గిరిజ నవ్వింది. ఆ నవ్వుకు నిండుదనము, నిర్వచనము రెండూ లేవు. గిరిజ సిరిగి తన అత్తారింటికి వచ్చేసేస్తుంది. ఆమె రిక్షా దిగి ఇంట్లోకి అడుగు పెట్టింది. మంచం మీద విరాగిలా కూర్చున్న సుందరం బేబీ అంటూ వెర్రికాయక వేసి నిలబడ్డాడు. అతని శరీరం ఉణుకుతోంది, కళ్లల్లో నీళ్లు ఉబుకుతున్నాయి. బేబీ, మామయ్య వాళ్ళంతా కంగారు పడి ఇక్కడికి వచ్చారు. నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయావుటగా, ఏమైపోయావో అని మేమంతా ఆదుర్దా పడ్డాం బేబీ. ఎక్కడికి వెళ్ళావు అన్నాడు సుందరం. ఆమె కట్టుకున్న బట్టలు నలిగి ఉన్నాయి, జుట్టు రేగి ఉంది, ముఖం వాడిపోయి వడలిపోయి, కళ్ళు ఎటో చూస్తున్నాయి. నేనొచ్చానుగా అంది గిరిజ. నన్ను క్షమించు బేబీ, రాక్షసంగా ప్రవర్తించాను. నాకు ఒళ్ళు తెలియలేదప్పుడు, క్షమించు అన్నాడు. నేను వచ్చేసానుగా అంది మళ్ళీ గిరిజ. బేబీ, నువ్వు తిరిగి రావటం నాకెంతో సంతోషం. అంతా నీకోసం తలా ఒక దిక్కు వెతుకుతున్నారు. నువ్వు మళ్ళీ వస్తావనుకోలేదు. నిన్ను బాధ పెట్టను, వేధించను. కానీ ఈ సమస్య ఎలా పరిష్కారం చేయాలి నాకేం అర్థం కావటం లేదు బేబీ అన్నాడు సుందరం. గిరిజ ముందుకు వచ్చింది. నేను పరిష్కరించబోతున్నానన్నది. నువ్వంటే నాకెంతో ప్రేమ బేబీ, అందుకే వదులుకోలేక ఇంత సంఘర్షణకు లోనవుతున్నాను. పోన్లే బేబీ, నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను. అమ్మా నాన్నకి చెప్తే నన్ను వెళ్ళనివ్వరు. వాళ్ళకు నేనొక్కడినే కొడుకుని. నా మీద కొండంత ఆశ పెట్టుకున్నారు. నా జీవితం పాడైందని తెలిస్తే గుండె పగిలి చస్తారు. తర్వాత ఏమైనా జరగని, ముందు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతే తర్వాత ఏం జరిగినా పట్టించుకోను. ఒకవేళ నువ్వు ఇక్కడ ఉండటం తటస్థిస్తే వాళ్ళని కాస్త కనిపెట్టి ఉండు బేబీ ప్లీజ్ అన్నాడు సుందరం. మీరేం వెళ్ళక్కర్లేదు అంది గిరిజ. బేబీ అన్నాడు సుందరం కంగారుగా. నా కోసమేగా మీ అందరి ఆరాటం. ఈ పోరాటంలో నేను అలసిపోయానండి, ఓడిపోయానండి అంటూ అతని దగ్గరగా వచ్చేసింది గిరిజ. సుందరం అదిరిపడ్డాడు. అవును, ఇన్నాళ్లకు మీ బాధ నేను, నా బాధ మీరు అర్థం చేసుకున్నాం. అర్థం చేసుకోవటం చేతగాకపోతే మయమైపోయేవాళ్ళము.
మనిషికి కావాల్సిందేదో తెలుసుకున్నాం. ఆమె పెదవుల మీద అదోలాంటి చిరునవ్వు, కళ్ళల్లో అదోలాంటి మెరుపు. రండి అంది. వద్దు బేబీ వద్దు అన్నాడు సుందరం. లేదు, కావాలి, నాకు తెలుసు మీకు కావాలి. మనిద్దరం ఇలా ఉండటం అందరికీ కావాలి. మనిద్దరం భార్యాభర్తలం, దంపతులం, మనకు కావాలి. నన్ను తీసుకోండి అంది గిరిజ. అతడు వెర్రివాళ్లా చూస్తున్నాడు. ఏం చేయటం? ఈ సంసారాన్ని, బంధుత్వాల్ని విడిచిపెట్టి వెళ్ళదలుచుకున్నవాడు మళ్ళీ ఇక్కడే ఉండిపోయే పరిస్థితి ఏర్పడుతోంది. ఆమె ఆహ్వానిస్తోంది. కానీ ఏమిటి? ఆమె చూపులు అలా ఉన్నాయి, ప్రవర్తన అలా ఉంది. ఇక్కడి నుంచి పారిపోతే ఈ ప్రపంచం, కుటుంబం, తల్లి, తండ్రి అంతా గుర్తుకొచ్చారు. బోలెడు భూకంపాలు చెలరేగుతున్నాయి. తను కావాలని కలలు కన్న కరిగిపోతూ ఎదురు చూసిన ఆమె ఎట్టకేలకు ఎదురుగా అంగీకారంగా నిలబడింది. చుట్టూ ఇన్ని వ్యధలు అల్లుకున్నప్పుడు ఇప్పుడు ఈ సన్నివేశమా? తను రాక్షసుడు కానీ మనిషి, జంతువు కాదు కానీ మనిషి. బేబీ బేబీ అన్నాడు. ఆమె పలకలేదు. ఆమె చూపులు అతనికి అర్థం కావటం లేదు. అప్రయత్నంగా భుజం మీద చెయ్యి వేశాడు. అతని చెయ్యి చల్లగా ఉంది, ఆమె భుజం మంచులా ఉంది.